సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారులైన రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పార్టీలకు అతీతంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున షుగర్ ఫ్యాక్టరీ నుండి ముత్యంపేట గ్రామంలో గల పెద్దమ్మ గుడి వరకు బోనాలతో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కెర ఫ్యాక్టరీ మూసివేతకు గురైందని, ఎందరో రైతులకు మరియు లారీ యజమానులకు, కూలీలకు, వ్యాపారస్తులకు జీవనోపాధిలో ఉన్న ఫ్యాక్టరీ మూసివేయడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ అధికారంలోకి వస్తే 1 నెల రోజులలో ఫ్యాక్టరీని సొంత డబ్బులతో కొని ఆయన తెరిపిస్తానని చెప్పినా ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరమని రైతులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైనటువంటి మెట్పల్లి ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా వ్యవసాయకంగా ప్రోత్సాహం ఉంటుందనేటువంటి ఒక భావనతోని ఆనాడు ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పెద్దలు కీర్తిశేషులు వర్ధినేని వెంకటేశ్వరరావు గారు ఏదైతుందో ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి వారు చొరవ తీసుకోవటం, తదుపరి చక్కెర ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యం లోపల ఇక్కడ ఏర్పాటు చేయబడటం, దశాబ్ద కాలం అది ఏదైతుందో ఒక విధంగా లాభాల బాటలో నడిచినట్టు ఒక విషయం మనకు అందరికీ తెలుసు అని చెప్పి అంటున్నాం. సరే, దురదృష్టం ఏంటంటే తదుపరి కాలంలో ఇలా చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక భావనతోని ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏదైతుందో ఇవాళ 51% వాటా అమ్మకానికి పెట్టడంతో 49% వాటా ప్రభుత్వం కలిగి ఉండి ఇలా ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహణ కొనసాగుతున్నటువంటి యొక్క ఈ చక్కెర ఫ్యాక్టరీలు మన మెట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి ఈ మల్లాపూర్ చక్కెర కర్మాగారం ముత్తంపేట కానివ్వండి, ఇలా బోధన చక్కెర కర్మాగారం కానివ్వండి, మెదక్ జిల్లాకు చెందినటువంటి ఒక చక్కెర కర్మాగారం కానివ్వండి, ఇవన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారాలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయటము ఇలా ప్రధానంగా వీటిని ప్రాధాన్యతతో చేపట్టబడడం జరుగుతుందని చెప్పని ఉద్యమ సమయంలో ఇటు టీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా పేర్కొనడం జరిగిందని చెప్పి అంటున్నాం. ఆనాడు రైతాంగం కూడా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం కేవలం ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉంటుందనే ఒక భావనతోని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది.